గారి 96వ జయంతి కార్యక్రమంలో మన ఉత్సవాలు ఉన్నాం. కార్యక్రమంలో ఉన్న సోదరులు సోదరీమణులు స్నేహితులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తూ, వెంకటస్వామి కార్మిక నాయకుడిగా చాలా మన ప్రాంతానికి కూడా ఆయనతో సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ 4 సార్లు ఎంపీగా గెలిచిండు. పెద్దపల్లి నియోజకవర్గం నుంచి, సిద్దిపేట నుంచి 3 సార్లు ఎంపీగా గెలిచిండు. ఆయన మొదటి తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి ఒక ఉద్యమ నాయకుడు. అక్కడ ముషిరాబాద్ జైలు దగ్గర ఫైరింగ్ అయినప్పుడు ఆయన మీద తుపాకులు పేలిస్తే గాయపడ్డాడు. చనిపోతాడు అనుకునేటువంటి పరిస్థితుల వల్ల ఆయన అదృష్ట కొద్ది బతికి అక్కడ 80,000 ఇళ్లకు స్థలాలు ఇప్పించాడు. తర్వాత గోదావరి కానీ రామగుండ గారిలో కూడా సింగరేణి ఎఫ్సిఐ కూడా చాలా కార్మిక నాయకుడిగా పనిచేసాడు. సిడబ్ల్యూఎస్ మెంబర్గా ఉన్నాడు. మన ప్రాంతానికి తన కుటుంబానికి చాలా సంబంధాలు. ఇక్కడ ఎంపీగా కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి పనులు చేసాడు. కాబట్టి మనం మర్చిపోలేదు. మన వరద కాలం గురించి కూడా ఆయన పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఒప్పించాడు. ముఖ్యంగా ఏదైతే ఫైరింగ్లో ఈయన గాయపడ్డాడో పబ్లిక్లో హైదరాబాద్లో పార్లమెంట్లో మరి పెప్పర్ స్ప్రేకు మన శాసనసభ్యుడు మన మంత్రి మనో ప్రభాకర్ అన్న కూడా గాయపడ్డాడు. అంటే ఈయన కూడా ఆయనలాగానే త్యాగం చేసాడు. అంటే త్యాగం చేసిన వాళ్ళను తెలంగాణ ఎప్పుడు మర్చిపోదు. ఇంకా చెప్పాలంటే మన కొండా లక్ష్మణ్ బాబూజీ 50 ఏళ్ల క్రితమే మంత్రి పదవికి రాజీనామా చేసాడు. ముఖ్యమంత్రి పదవి ఆఫర్ ఇస్తే కూడా ఆయన తీసుకోలేదు. ఇంకా జూపేలి కృష్ణారావు, వెంకటరెడ్డి గారు వీళ్ళ లాంటి వాళ్ళు అంతమంది త్యాగాలు చేసి పొలాలంతా శ్రీకాంతాచారి లాంటి వాళ్ళు, మరి అంజయ్య లాంటి వాళ్ళు, కానిస్టేబుల్ కిష్టయ్య, లేకపోతే డిఎస్పీ నల్లి, ఒక ఆమె వరంగల్లో ఉంటుంది ముస్లిం మహిళ, ఆమె మీద 70 కేసులు పెడితే తెలంగాణ సోనియా గాంధీ ఇస్తే తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పెడితే 10 ఏళ్ళు ఎంజాయ్ చేశారు. దాన్ని ఒక ఇంటి పార్టీగా మార్చారు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్ చేశారు. మరి ఎందుకు మీ దృష్టికి తీసుకొస్తాను అంటే అది ఉద్యమ పార్టీ అని చెప్పి మరి ఇన్ని త్యాగాలు చేసి ఇన్ని తీర్ల కష్టాలను పడ్డోళ్ళను పక్కన పెట్టి మరి వాళ్ళు ఇవాళ ఏం మాట్లాడతారు, వాళ్ళని ఎంత మనం గౌరవించద్దా టీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు ఆలోచించుకోవాలి, ప్రజలు ఆలోచించుకోవాలి అని తెలియజేస్తూ, కాకా వెంకటస్వామి మన అందరికీ ఆదర్శం. ఇటువంటి సమయంలో మన తెలంగాణ గురించి మన నాయకత్వాల గురించి వాళ్ళని చూసి మనం ఏం ఇన్స్పైర్ అవుతాం, ఏం ఆదర్శంగా తీసుకుంటాం అనే విషయాలను ఆలోచించి సమాజానికి చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో ఇవన్నీ మేము కూడా ప్రస్తావన చేయడం జరుగుతూ ఉంది. ఆయన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్గా ఉండి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ కమిటీ అంటే సిడబ్ల్యూసి అంటారు. చాలా పెద్ద అత్యున్నతమైనటువంటి పార్టీల హోదాలో ఉండి కూడా వాళ్ళ వల్ల తల్లితోని కొడుకు విభేదించినట్టు సోనియా గాంధీతో కూడా విభేదించి తెలంగాణ ఇచ్చేంత పరిస్థితి తీసుకొచ్చాడు. అది తీసుకొస్తే ఒంటరిగా కాకులో కొట్టి గద్దలో పెట్టాడు. 10 ఏళ్ళు అట్లా నాశనం అయిపోయింది. ఇప్పుడేందో శిల్క పలుకులు ఆ పార్టీ నాయకులు మాట్లాడతారు. దాంట్లో ఉన్నటువంటి సోదరులు కూడా ఆలోచించాలని సందర్భంగా నేను మనవి చేస్తూ, కాకా వెంకటస్వామి ఎక్కడున్నా చాలా గొప్ప నాయకుడు. ఆయన కార్మిక నాయకుడు, అభివృద్ధి చేసే నాయకుడు, ఆయన వ్యవసాయ కార్మిక నాయకుడు. ఎన్నో ఆర్టీసీకి సింగరేణికి మరి పెన్షన్ విధానం తీసుకొచ్చినటువంటి నాయకుడు. ఆయన ఎక్కడున్నా అక్కడ ఈయన కార్మిక నాయకుడు అన్నారు. ఆయన జవహర్లాల్ నెహ్రూ గారికి, ఇందిరాగాంధీ గారికి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అత్యంత సన్నిహితుడుగా ఆ కాలంలో పనిచేసాడు. కాబట్టి ఆయన మనం దగ్గరగా మన ఉత్సవాలు చూసినాం. కాబట్టి మనం ఆయన చూసుకుని ఇన్స్పైర్ కావాలి ఆయన జీవిత చరిత్రని ఈ సందర్భంగా వారికి వారి కుటుంబ సభ్యులకు కాకా వెంకటస్వామి గారి జన్మదిన సందర్భంగా ప్రజానికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. రాజకీయాల్లో అత్యంత పురువృద్ధుడు మరియు క్రీస్తులు గడ్డం వెంకటస్వామి గారు అని చెప్పుకోవచ్చు. గడ్డం వెంకటస్వామి గుడిసెల వెంకటస్వామి గారు రూపాంతరం చెందినటువంటి సందర్భంలో ఒక చరిత్ర దాగి ఉంది. దాదాపుగా బషీర్బాగ్లో 80,000 మందికి గుడిసెలను బంగ్లాలా చేసినటువంటి గొప్ప కార్మిక పక్షపాతి ఎవరైనా ఉన్నారంటే అది గుడిసెల వెంకటస్వామిగా మరియు చెప్పుకోవచ్చు. భారతదేశపు మొట్టమొదటి కార్మిక మంత్రి అంటే కార్మిక యొక్క కష్ట జీవితాలను కన్నీళ్లను
అపసోహన చేసి అర్థం చేసుకొని ప్రజల పక్షపాతి మరియు కార్మికుల కన్నీళ్లను తుడిచేటువంటి ఏకైక వ్యక్తిగా మనకు వెంకటస్వామి గారు కనబడతాడు. 1929లో అక్టోబర్ 5వ తారీఖున ఒక నిరుపేద కుటుంబంలో జన్మించినటువంటి ఈ మహానుభావుడు భారత స్వతంత్ర పోరాటంలో తెలంగాణ తొలిదశ తెలంగాణ ఉద్యమంలో మలిదశ తెలంగాణ ఉద్యమంలో అనేక కార్మికుల కష్టజీవుల ఉద్యోగస్తుల యొక్క కన్నీళ్లను చూసి తన జీవితాంతం ప్రజల పక్షాన ఉండి ప్రజల సమస్యలను కేంద్రంలో రాష్ట్రంలో అందజేసినటువంటి వ్యక్తి. పెన్షన్ విధానము మరియు కార్మికులకు నిరుద్యోగులకు అనేకమైనటువంటి యొక్క కష్ట నష్టాలు ఓర్చుకొని కొట్లాడి పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే వెంకటస్వామి గారు చెప్పుకోవచ్చు. మనం కాకా కాకా అంటాము, కాకా అంటే చిన్నాన బాబాయ్ అని చెప్పుకుంటాం, కానీ కాకా అంటే నిరంతరం కార్మికుల కన్నీళ్లను తుడిచేటువంటి వ్యక్తిగా ఈ వెంకటస్వామిగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి వారి ఆశయాలను, వారి ఆలోచనలను, వారి యొక్క విధానాన్ని భవిష్యత్తులో ముందుకు తీసుకుపోయేటువంటి ఒక మార్గంలో మనం తప్పనిసరిగా ఉండాలని మనవి చేస్తూ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జోహార్. అక్కడ వెంకటస్వామి ఆశయాలలో ఇప్పుడు యువత ఆయన ఆశయాలు అనుసరించి మేలుకుంటే ఇప్పటికైనా మన కాంగ్రెస్ పార్టీ తరఫున మంచి మేలుకు జరుగుతుందని ఆశిస్తున్నాం. జయంతి సందర్భంగా ముఖ్యంగా కాక అంటే చాలామందికి కాక లేకనే ఉన్నాడు అని మరో అంబేద్కర్ మన తెలంగాణకు అనుకోవాలి. ముఖ్యంగా కాక ఆశయాలు అందరినీ చిన్నలు పెద్దలు కలుపుకుంటూ పోతున్నాయి. చిన్నప్పుడు విషయం మా సైబర్ మన ఇంటి వచ్చాడు, అందరు దగ్గర తీసుకొని సౌమ్యంగా అంతతో మాట్లాడుకుంటూ మీరు ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి మాకు ఇచ్చేవాళ్ళు. ఆయన ఆశయాలు కొనగాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు. కార్యక్రమాలు జరుపుకుంటున్నామంటే ఆయన నాడు తెలంగాణ విద్యార్థి దశలోనే తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని ఆ రోజు తెలంగాణ ఏ విధంగా ఆంధ్ర పాలకులు వ్యతిరేకంగా మహాపోరాటం చేసింది. ఆ తర్వాత అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను పుణికిపుచ్చుకొని ఇక్కడ పేద బడుగు బలహీన వర్గాలు ఏవైతే ఉన్నాయో వారందరికీ సమాన హక్కు కావాలని వారందరికీ గుడిసెలేపించి వారికి కూడు గుడ్డ అన్ని సదుపాయాలు విద్య అన్ని వనరులు సమకూర్చాలని ఆ రోజే గుడిసెల వెంకటస్వామిగా పేరు తెచ్చుకొని ఈరోజు భారతదేశానికి తలమానికగా ఉండి ఇప్పుడు ఆ రోజు ఆయన ఆస్తులను కూడా ప్రజలకు పంచిపెట్టాలి, కొన్ని సంస్థలకు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ కూడా అలాగే అన్ని వర్గాలకు ఎవరైతే ఏ వర్గం అయితే వెనుకబడి ఉన్నదో అన్ని వర్గాలకు ఆయన సేవలను అందించి ఆ రోజు భారతదేశంలోనే కీలక పాత్ర వహించి కేంద్రంలో మంత్రివర్యులుగా ఉండి రాష్ట్రంలో మంత్రివర్యులుగా ఉండి ఎన్నో కార్యక్రమాలు చేసింది. కాబట్టి అలాంటి మహనీయుని కార్యక్రమాలు మనం చేస్తున్నందుకు మనం అందరం ధన్యులం. మనము ఇప్పటితోనే ఆగకుండా అలాంటి ఆ రోజు అంబేద్కర్ గారి చరిత్రను ఏ విధంగానైతే ఉన్నదో అలాగే వెంకటస్వామి గారి చరిత్రను కూడా మన పాఠ్య పుస్తకాలలో పెడుతూ ఆయనకు ఘననివాళులు అర్పిస్తూ విద్యార్థులు కూడా ఆయన సేవలను కనుక తెలియపరిచే విధంగా పాఠ్య పుస్తకాలలో ఉండేడుతుంటే మహనీయుల ఆలోచన విధానం మనకు తెలిసేడుతుంటే వాళ్ళ అడుగుజాడలలో మనం నడుస్తాం. అడుగుజాడలలో నడిస్తే వారి ఆశయాలు మనం పుణికిపుచ్చుకున్న వాళ్ళం అవుతాం. ఆ విధంగానే సమానత్వం సమన్యాయం జరుగుతుందని నేను కోరుకుంటూ ఆయనకు ఇలాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. కాకా వెంకటస్వామి గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. కాకా వెంకటస్వామి అప్పుడు వచ్చేసి కార్మికుల కోసం ఎంతో పోరాటం చేసిన నాయకుడు, తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న నాయకుడు. అట్లాంటి నాయకుడి కోసం ఇవాళ మనం జయంతి చేస్తున్నాం. ఆ నాయకుడు ఏదైతే కాకా వెంకటస్వామి గారి యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు రానున్న యువత అట్టి ఆశయాలను కొనసాగించేలా తన యొక్క ఆశయాలు నెరవేర్చేలా మనమంతా పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ ఇట్టి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు వచ్చేసి మన ఉస్మానాబాద్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి అన్న గారిని మాట్లాడాల్సిందిగా